2047 సంవత్సరం కల్లా రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలన్న ఎన్డీఏ ప్రభుత్వ ఆకాంక్ష సీఎం చంద్రబాబు నాయుడు ఆశయం ప్రజల సహకారంతో సాధ్యమవుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో 2047 విజన్ గురించి చీఫ్ విప్ జీవీ క్లుప్తంగా వివరించారు. గత వైసీపీ లాంటి దుర్మార్గపు రాక్షస ప్రభుత్వాలు రాకుండా చర్యలు తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి అడుగులు వేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఆయన కోరారు. మాకు నెల్లూరు డిఫరెంట్ సీజన్, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కూడా లేరు. మాకు ఫస్ట్ క్రాప్ హార్వెస్టింగ్ ఇప్పుడు జరుగుతుంది. 3 వెరైటీలు బీపీటీ, కేఎంఎన్ అండ్ ఆర్ఎండ్ఆర్, అవి 2 బాగుపోతున్నాయి. బీపీటీ ఒక పుట్టి ఎంఎస్పి రేట్ 19,700, 16,000 17,000కి అమ్ముకోవాల్సి వస్తుంది. పుట్టికి మినిమం 2-3 అంటే ఒక ఎకరాకి 4 పుట్లు పండితే ఇంచుమించు 10-12 పోతుంది. దాంట్లో మొన్న కూడా మినిస్టర్ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. మాకు ప్రత్యేకమైన సీజను మినిస్టర్ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మాట్లాడుకొని ఆ బీపీటీలో నష్టం జరగకుండా, ఎందుకంటే దాదాపు 150,000 ఎకరాలు బీపీటీ వెరైటీ వేసినారు. నేను 2018లో బీపీటీ విరుగుడు ఒక్క నెల్లూరు జిల్లాకు వస్తే రాత్రి 11 గంటలకి ముఖ్యమంత్రి గారు అన్నాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని క్వింటాల్కి 210 రూపాయలు బోనస్ తెచ్చుకొని కాపాడాం. సో ఈ పరిస్థితుల్లో అట్లీస్ట్ ఎంఎస్పి తగ్గకుండా వచ్చేటట్టు ఇటు వ్యవసాయ మంత్రి, ఇటు సివిల్ సప్లైస్ మంత్రి గారి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. పత్రికల్లో వార్త చూసిన వెంటనే మనోహర్ గారితో కూడా మాట్లాడాము అధ్యక్ష. ఇవాళ మధ్యాహ్నమే కూర్చొని అది బీపీటీ రకం కొంచెం ధర తగ్గిన విషయం పత్రికల్లో చూశాను. నేను చూసిన తర్వాత మాట్లాడాను. తప్పనిసరిగా మీటింగ్ పెట్టుకొని ఏ విధంగా సహకరించాలో తప్పనిసరిగా సహకరిస్తాను. ధన్యవాదాలు.